హాయ్ ఫ్రెండ్స్, డిఫెన్స్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా? హెచ్ఏఎల్, బిఎల్, బీడీఎల్, కొచ్చిన్ షిప్యార్డ్, మెజగాన్ డాక్ ఇందులో ఏ స్టాక్ బెస్ట్ అండ్ వాల్యుయేషన్స్లో చీప్లో ఉన్న స్టాక్ అండ్ ఫ్యూచర్లో మల్టీ బ్యాగ్ రేట్స్ ఇచ్చే పొటెన్షియల్ ఉన్న స్టాక్ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ అండర్స్టాండ్ ఈచ్ కంపెనీ అండ్ దేర్ బిజినెస్. హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఈ కంపెనీ ఇండియాస్ ప్రామినెంట్ ఏరోస్పేస్ కంపెనీ, manufacturing fighter jets, helicopters and their engines. Second, BL, Bharat Electronics Limited. A company specialized in manufacturing defense electronics including radars, communication systems. Third, BDL, Bharat Dynamics Limited. A company focused on missile manufacturing and defense related equipments. Fourth, Cochin Shipyard, engaged in shipbuilding and maintenance for the Indian Navy. మనందరికీ తెలిసిన ఐఎన్ఎస్ విక్రాంత్ వార్షిప్ని ఈ కంపెనీ బిల్డ్ చేసింది. అండ్ ఫిఫ్త్, మెజగాన్ డాక్. ఈ కంపెనీ కన్స్ట్రక్టింగ్ సబ్మెరైన్స్ అండ్ వార్షిప్స్ ఫర్ ద ఇండియన్ నేవీ. ఈచ్ కంపెనీ ఫైనాన్షియల్ చూసుకుంటే హెచ్ఏఎల్ ఆర్డర్ బుక్ 94,000 crores, ఎక్స్పెక్టెడ్ టు రీచ్ 1.2 lakh crores సూన్. ఈ స్టాక్ 1 yearలో 205% అండ్ 5 yearsలో 463% రిటర్న్స్ని డెలివర్ చేసింది. పిఈ రేషియో 36, ప్రజెంట్ ఐ వాల్యుయేషన్లోనే ఉంది, బట్ స్ట్రాంగ్ ఫ్యూచర్ గ్రోత్ ఉన్న స్టాక్. సెకండ్, బిఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఆర్డర్ బుక్ చూసుకుంటే 76,000 crores. ఈ స్టాక్ 1 yearలో 140% అండ్ 5 yearsలో 747% రిటర్న్స్ని డెలివర్ చేసింది. పిఈ రేషియో 35, కన్సిస్టెన్స్ మార్జిన్స్ అండ్ స్ట్రాంగ్ ఎక్స్పోర్ట్ గ్రోత్ని డెలివర్ చేస్తుంది అండ్ ఆల్సో డైవర్సిఫికేషన్ టు ద నాన్ డిఫెన్స్ సెక్టార్స్. థర్డ్, బీడీఎల్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్. ఆర్డర్ బుక్ చూసుకుంటే 19,468 crores. ఈ స్టాక్ 1 yearలో 127% అండ్ 5 yearsలో 820% రిటర్న్స్ని ఇచ్చింది. పిఈ రేషియో 96, ఐ వాల్యుయేషన్లో ఉంది, బట్ స్ట్రాంగ్ పొటెన్షియల్ ఉన్న కంపెనీ అండ్ గ్లోబల్గా కూడా మంచి డిమాండ్ ఉంది. అండ్ ఫోర్త్, కొచ్చిన్ షిప్యార్డ్. ఆర్డర్ బుక్ చూసుకుంటే సిగ్నిఫికెంట్ నేవల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పిఈ రేషియో కూడా అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ఉంది. ఈ స్టాక్ 1 yearలో 224% అండ్ 5 yearsలో 926% ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ని డెలివర్ చేసింది. ఫిఫ్త్, మెజగాన్ డాక్. ఆర్డర్ బుక్ వచ్చేసి 40,000 crores. ఈ స్టాక్ 1 yearలో 90% అండ్ 5 yearsలో 2,390% మ్యాసివ్ రిటర్న్స్ని డెలివర్ చేసింది. పిఈ రేషియో మోడరేట్గా ఉంది, ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్గా ఉండడం పాజిటివ్. ఈచ్ కంపెనీకి గ్రోత్ పొటెన్షియల్ చూసుకుంటే హెచ్ఏఎల్ అండ్ బిఎల్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్తో కన్సిస్టెంట్ గ్రోత్ని డెలివర్ చేసే స్కోప్ ఉంది. బీడీఎల్ రీసెంట్గా స్టాక్ ప్రైస్ డిక్లైన్ అయింది, బట్ లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్లో స్టాక్ డీసెంట్గా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది బికాస్ ఆఫ్ మిసైల్ డెవలప్మెంట్. ఫోర్త్, కొచ్చిన్ షిప్యార్డ్. ఎక్స్పెక్టెడ్ టు గ్రో విత్ ఇంక్రీజింగ్ డిమాండ్ ఫర్ ద షిప్ బిల్డింగ్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్. వాల్యుయేషన్స్ పరంగా కొచ్చిన్ షిప్యార్డ్ అట్రాక్టివ్ పాయింట్స్లో ఉంది. అండ్ ఫిఫ్త్, మెజగాన్ డాక్. స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ అండ్ ఎక్స్పర్టైజ్ ఇన్ సబ్మెరైన్ కన్స్ట్రక్షన్ ఈ కంపెనీకి కీ అడ్వాంటేజ్. మెజగాన్ డాక్ పాస్ట్ 5 yearsలో మ్యాసివ్ రిటర్న్స్ని డెలివర్ చేసింది, ఫ్యూచర్లో కూడా గ్రో అయ్యే స్కోప్ ఉంది. కంక్లూజన్కి వస్తే కొచ్చిన్ షిప్యార్డ్ అండర్ వాల్యూలో ఉంది. ప్రజెంట్ ఈ కంపెనీ ఆల్ టైమ్ హై నుంచి మోర్ దెన్ 50% లోలో ఉంది. మెజగాన్ డాక్ హై రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఇండికేట్స్ ప్రామిసింగ్ ప్రాస్పెక్ట్స్. ఫ్రెండ్స్, ఇండియన్ డిఫెన్స్ సెక్టార్లో గ్రోత్ చాలా ఉంది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, ఐ డిఫెన్స్ బడ్జెట్స్ అన్నీ కంబైన్ అవుతున్నాయి టు క్రియేట్ మ్యాసివ్ ఆపర్చునిటీస్. హెచ్ఏఎల్, బిఎల్, బీడీఎల్, కొచ్చిన్ షిప్యార్డ్, మెజగాన్ డాక్ అన్ని స్టాక్స్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాయి అండ్ బెస్ట్ వాల్యుయేషన్లో ఉండేది. లాంగ్ టర్మ్లో మల్టీ బ్యాగర్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ని బీ కేర్ఫుల్గా రీసెర్చ్ చేసి చూస్ చేసుకోవాలి. నవ్ యువర్ టర్న్. మీకు బెస్ట్ డిఫెన్స్ స్టాక్ ఏదనిపిస్తుందో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి సాలిడ్ స్టాక్ మార్కెట్ అనాలిసిస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.